ఎంత భోజనం పెడతారంటే, ఎంత మర్యాద చేస్తారంటే, ఏదో సూట్ కేసులో గుక్కినట్టు గుక్కేస్తారు మన కడుపులో. అది మనకే డౌట్ వస్తుంది, అది సూట్ కేసా కడుప అనేది. తిన్నాక లేచి నడవని కష్టమైతే అట్లా పెడతారు. నేను 4-5 కేజీలు పెరిగిన అడిగి పోయి ఈ భీమవరంలో ఉన్నప్పుడు. షూట్ చేసింది కూడా యాక్చువల్లీ మన ఈ వేల్పూర్, రేలంగి, అత్తిలి, ఇవన్నీ గోదావరి పారే ఏరియాలు అక్కడ సైడ్ ఏవైతే ఉన్నాయో అక్కడనే షూటింగ్ చేసినాం. షూటింగ్ చేసినాక అర్థమవుతుంది, నా ఫ్రెండ్స్తో అంటుండే, మా ఎంత లక్కీరా వీళ్ళు, ఎంత కాదన్నా మనకన్నా కొంచెం లక్కీ ఇక్కడ ఉట్టి పెరిగిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్నే అలారంతో లేవాల్సిన అవసరం లేదు, పొద్దున్నే పందెంకోళ్ళు లేపుతాయి, నాటుకోళ్ళు లేపుతాయి వాళ్ళని. లేచి పొద్దుంతా పనిచేసి సాయంత్రం అలసిపోయే టైంకి, అలసిపోయి స్ట్రెస్ వస్తే టైంకి మంచిగా గోదావరి గాలి వచ్చి తగులుతుంటుంది వీళ్ళకి. అంటే ఎన్ని మెడిటేషన్ యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మనకు రిలీఫ్ రాదు, ఎన్ని చేసుకున్నా. అక్కడ నువ్వు గోదావరి పక్కన నువ్వు అర్ధగంట అటు ఇటు నడిస్తే, నేను చెప్తున్నా కదా, ఏదో యూట్యూబ్లో గంట సేపు మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని అంత రిలీఫ్ దొరుకుతుంది, అంతకన్నా ఎక్కువ దొరుకుతుంది డెఫినెట్లీ. న్యాచురల్ ఏసీలో పుట్టి పెరిగారు వీళ్ళంతా. నేను అనుకునేటోడిని, అరే కేరళ పోతే మస్తు ఉంటుంది, వింటర్ సీజన్లో కేరళ పోతే మస్తు ఉంటుంది అని. కేరళ కన్నా చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి మన గోదావరి ఏరియాలలో. అండ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే నేను దానికి ముందే ఒక 2 months బ్యాక్ కేరళ పోయి వచ్చిన. నాకు ఈడికి వచ్చినాక అరే ఇంత మంచి ఏరియా, ఇంత దగ్గరలో మన తెలుగు స్టేట్స్లో పెట్టుకొని నేను అంత దూరం ఎందుకు పోయినారా అనిపించింది. నా ఫ్రెండ్స్ని అందరిని వేసుకొని పోతే 50,000 ఖర్చు అయినది వేరే విషయం. అంటే ఈడంటే మనదే కదా, దగ్గర ఉంటుంది, భాష సేమ్ ఉంటుంది. ఇవన్నీ చూసినాక సో ఇదంతా షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నా అన్న వాళ్ళతోని. సో ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నా. కానీ ఈ కథ నాకు చెప్పినప్పుడు కూడా ఇవంతా ఎంజాయ్ చేస్తున్నా, నేను వెనకకు పోయి ఒకసారి ఆలోచించుకునేటోని స్టోరీ ఎట్లా ఓకే చేసిన నేను ఇది అని. నాకు చాలా స్టోరీస్ వింటున్నా. నేను ఈ సినిమాకు ముందుకు 80-85 కథలు విన్నా నేనైతే. అంటే ఏం చేయాలనో తెలియదు. అంటే నేను బ్లాక్ బస్టర్ కథలు కూడా ఇచ్చిపెట్టేసిన దాంట్లో, కానీ తెలీదు ఆ మూడ్కి అది తగ్గట్టు నేను పర్సనల్గా ఏం చేయాలని మనకంటూ పర్సనల్ థాట్ ఉంటుంది కదా. ఆ థాట్లో పోతుండే ఈ మనిషి వచ్చి సుభాష్ చంద్ర అనేట ఆయన వచ్చి నాకు ఈ గోదావరి గట్టుపైన అని కథ చెప్పిండు. సూపర్ ఎగ్జైట్ అయినా. అండ్ ఈ మనిషి గురించి నాకు ముందే తెలుసు. 100 షార్ట్ ఫిలిమ్స్ చేసిర్రు, అది మజాక్ కాదు. ఒక మనిషి యూట్యూబ్లో కంటెంట్ అందరికీ చెప్పాలని చెప్పి 100 షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది అస్సలు మజాక్ కాదు. నేను వీళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చూసి మేము కాలేజ్లో ఉన్నప్పుడు మేము ఇన్స్పైర్ అయ్యేటోళ్ళం. నా ఫ్రెండ్ మనీ, దుర్గా వీళ్ళందరూ అన్న వాళ్ళ పొజిటివ్నెస్, ఈ షార్ట్ ఫిల్మ్స్, ప్రయాణం షార్ట్ ఫిల్మ్స్ నాకు చూపెట్టి, అంటే సూపర్ క్వాలిటీ ఉండేటి 10-15 ఏళ్ళ క్రితమే. అవి చూసి ఇట్లా ఇన్స్పైర్ అయ్యి మనం కూడా ఇట్లా చేద్దాంరా అని అనుకున్నాం. దాని తర్వాత మేము సంహవ్ సినిమాలకు వచ్చినాం, మేము ఫేమస్ అనే సినిమా చేసినాం.